సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిన్ వ్లాగ్స్. వేడి అయితే చంపిస్తుంది. సో మనం ఈరోజు లాంగ్ రైడ్ కడప అనుకుంటున్నాము. ఏమవుతుందో చూద్దాము. సో బిస్మిల్లా. సో పెట్రోల్ అయితే ఉంది మన బండిలో. ఇటు సైడ్ బైపాస్ నుంచి అయితే వెళ్దాము. ట్రాఫిక్ ఉండదు, ఆదివారం కాబట్టి. ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు మీ లొకాలిటీస్లో క్రిటిసైజింగ్ చేస్తారు, తీసుకొని పోతుంటే ఏదో అనుకుంటారు అనేసి మీరు ఫీల్ అయితే అవ్వకండి. ఎవడికి అవసరం ఉంటే 1,00,000 రూపాయలు ఇమ్మంటే ఇవ్వరు. సో మీరు అనుకున్నారు చేయాలి అనుకున్నప్పుడు చేసేయాలి అంతే. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఇమ్మంటే ఎవరు ఇవ్వరు. కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చేసేయండి. సో ఆలోచించకండి. సో వచ్చేటప్పుడు అయితే పట్టించుకుందాము. కడప దాకా అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదైతే షూట్ చేస్తున్నానో అది 360 అనమాట. సో ఈ 360లో యాక్చువల్లీ ఏంటంటే లాంగ్ వీడియోస్కి కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో బండి ట్రయంఫ్ తీసుకుందామని నేనైతే టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చాను. బట్ ఏంటంటే 400cc సెగ్మెంట్లో అది తీసుకోవడం కంటే ఇంటర్సెప్టర్ తీసుకుంటే బాగుంటుంది కదా, 650cc కదా అని చెప్పేసి దీనికి షిఫ్ట్ అయినాను. ఆన్ రోడ్ 49 వచ్చింది. బండి వచ్చేసి నేను వైజాగ్ నుంచి స్టాక్ రెడీగా ఉంది అంటే అక్కడ నుంచి తెప్పించుకున్నాను. మన ప్రొద్దుటూరులో బండి ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవాలి అనుకుంటే 1 మంత్ దగ్గర పడుతుంది. 1 మంత్ కాదు, సారీ, 2 మంత్స్ టైం చెప్పారు. సో ఆ 2 మంత్స్ వెయిట్ చేసి మరీ తీసుకోవాలంటే అవ్వదులే అని చెప్పేసి నేనేం చేశానంటే, మా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు, కేజీఎన్ ప్రీమియం బైక్స్ అని. సో అతను సజెస్ట్ చేశాడు, ఇక్కడ వైజాగ్ లో స్టాక్ ఉంది రెడీగా, ట్రైన్ లో వేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పింటే ట్రాన్సాక్షన్ బ్యాంక్ లో వేసి వాళ్ళకి పంపించాను. సో బైక్ వచ్చేసి ట్రైన్ లో అయితే తెప్పించుకున్నా. నేను ట్రైన్ లో వచ్చేసి నాకు 5,500 చేంజ్ ఎంతనో కాస్ట్ అయింది. వైజాగ్ టు కడప వచ్చింది. కడప నుంచి నేనే తెచ్చుకున్నాను వెళ్ళి. 415 పడింది అనుకోండి ఆన్ రోడ్. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంతా, ఫ్యాన్సీ నెంబర్ అంతా కలిపి 5 lakhs అరౌండ్ వచ్చిందండి బండి నాకైతే. సో దీనికి ఫస్ట్ సర్వీస్ కూడా 500 km తిరిగాక చేపించాను. ఫస్ట్ సర్వీస్ కూడా బండి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఏంటంటే బండికి పంచర్ అయినప్పుడు మాత్రము దోలు తీరిపోతుంది. సో బండికి పంచర్ అంటే లైక్ రిమ్, ఫోక్స్ రిమ్. ఇది యాక్చువల్లీ ఫోక్స్ రిమ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మొత్తం అంతా ఊడదీసేసి మళ్ళీ పెట్టాలి. కాబట్టి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఫోక్స్ కాకుండా అలాయ్ వీల్స్ వేసుకుంటే మీకు బెటర్గా అయితే ఉంటుంది. అలాయ్ వీల్స్ అంటే మనకి రెట్రో లుక్ అనేది ఉండదు. అది ఒక 35K 36K అరౌండ్ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ, మీకు ట్యూబ్లెస్ టైర్ వస్తుంది అలాయ్ వీల్స్ లో, కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఆ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రజెంట్ మనము హైవే ఎక్కలేదు, పొద్దుటూరు టు మైత్కూర్ హైవే అనమాట. ఇది డిమార్ట్. సో మనము హైవే ఎక్కుతున్నాము. సో నావే దిల్ పరదేశీను రే రారా, రే రారా, అద్దె లేని దారై రారా, రే రారా. సో ఇదన్నమాట. ఏదన్నా ఒక మంచి పాట ప్లే చేద్దాం బ్రో. ఉండిలేండి, ఇండే ఉండిలేండి. కొట్టాను, ఏదో నేను తీసుకుని వస్తా. కడపకి సార్, ప్రొద్దుటూరు నుంచి 650 స్పీడ్ ఏం లేదు సార్. నార్మల్ స్పీడ్ 18 సార్. 80 కన్నా ఎక్కువ ఏం పోదు.
లైసెన్స్ మీరు చాలా ఇస్తారేమో వేయండి ఇతను ఉన్నాడు ఉండాలి సార్ బండి నెంబర్. ఇదిగోండి సార్ ఆర్సీ కూడా. 10,000 ఫైన్ పడుతుంది అయితే. దేనికి సార్? లేకపోతే ఆ, అవేర్నెస్ ఏదైనా పెట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవి చూడండి బ్రో, ఏంటో లెంత్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. యాక్చువల్గా విండో మిల్స్ కనుకుంటాయి ఇవి. విండో మిల్స్ వస్తాయి కదా, ఇలా పవర్ జనరేట్ చేసేవి. సో అవి అన్నమాట ఇవి. ఒక్కసారి చూపిస్తా చూడండి. సో ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఒక వీడియో క్లిప్ తీసుకుందాం దీని కిందికించి. చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది. इधर इधर आओ इधर आओ इधर आओ 1 मिनट इधर आओ. आड़े वరకు ఉన్నాయి. ये क्या है ना, ये बड़ा वाला ये क्या है? विंग फैन फैन हाँ. विंडमिल विंडमिल. ये किधर जा रहा है अभी? इधर कटपा कड़पा कड़पा. अच्छा अच्छा, किधर से आ रहा है? इधर दोस्पेट से. दोस्पेट मतलब कर्नाटका. हाँ, कर्नाटक. సో కర్ణాటక నుంచి వస్తున్నారు వీళ్ళు. చూడండి విండ్ మిల్స్ कितने लाए? ये नंबर है ये 71 नंबर 71 मतलब कितने? 71 मीटर है. अच्छा 71 మీటర్ मतलब तीन है क्या? 3 తెచ్చారు. సో 71 మీటర్స్ ఉంటుందంట అక్కడ నుంచి ఇక్కడ వరకు. చూడండి చాలా క్రేజీగా ఉంది కదా. నేను దీన్ని చూసి ఫస్ట్ ఏరోప్లేన్ రెక్కలు అనుకున్నాను, తర్వాత వీళ్ళని అడిగి క్లారిటీగా మళ్ళీ కనుక్కున్నాను ఇది విండ్ మిల్ అంట. ఓకే బాయ్, థ్యాంక్ యూ. గాలి చూసినారా తోసేస్తుంది. సో క్లైమేట్ ఇలా ఉంది కాబట్టి గాలి కూడా బాగా స్పీడ్గా వస్తుంది. సో బైక్ చూసారా మొత్తం ఊగిపోతుంది బైక్. గాలి అయితే భయంకరంగా ఉంది. అబ్బో వాన స్టార్ట్ అయిందన్నో. యూటర్న్ కొట్టుకొని ఇంటికి వెళ్ళడం బెటర్. క్లైమేట్ అయితే బాగోలేదు. ముందర యూటర్న్ అయితే ఉంది, యూటర్న్ తీసుకొని చూసారా పైన మీటర్ ఉంది. ఎక్సిస్ స్పీడ్, ఎక్కువ స్పీడ్ వెళ్ళే వాళ్ళకి ఫోటో చెక్కేస్తుంది. ఫోటో చెక్కేస్తే ఏం లేదు, మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, నాయన బిల్లు కట్టిపోతుందా అని. బీభత్సంగా పడుతుంది వాన. అయిపోయి 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 ఉరని అయిపోయి అయిపోయి. తెల్లదాచుకుందామా. నిన్నప్పుడే తగ్గిపోయింది వాన. నో బడి.
హాయ్ బ్రో. లేదు మాది ఇక్కడే లోకలే, కడపకి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. మీరు కడపనేనా? ఓకే. యాక్చువల్గా పొద్దుటూరు మాది. జస్ట్ వెళ్దాము, అట్లా కడపకి వెళ్ళి వద్దాము, వీకెండ్ కదా, అట్లా వెళ్ళొద్దామని బయలుదేరినాను. వెదర్ బాగా కడప వెళ్ళేంత వరకు ఉంటుందో లేకుంటే తగ్గుతుందో తెలియదు కదా. కడపకేనా మీరు కూడా? అందుకని మళ్ళీ ఎక్కువ పడితే సెటప్ అంతా వాటర్ ప్రూఫే, ఎంత వాటర్ ప్రూఫ్ అయినా కానీ ఊరికి ఎందుకు రిస్క్ అని రిటర్న్ వెళ్తానా. మీరు ఎక్కడ బ్రో? లోకల్ కడపనేనా? కడప. ఓకే ఓకే, సరే బ్రో. గాడ్, డివైడర్ ఉంది ఇక్కడ, రోడ్డు మీద దిగుదామని చెప్పేసి ఇటు వచ్చింది. క్లైమేట్ చూసారా? క్లైమేట్ వేలో కడపకి వెళ్ళే దారిలో మొత్తము వాన పడుతుంది. సో కొద్ది దూరం వెళ్దాం చూద్దాం అనేది వచ్చాను. సో మన 360 క్యామ్కి ఎటువంటి సేఫ్టీ కానీ లేదు. సో వాటర్లో తడిస్తే ఏమవుతుందో కూడా తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వాన అనేది. సో దానికనమాట. కేఫ్ దుబాయ్ అంట, కేఫ్ దుబాయ్. అక్కడైతే చాలా వాన పడుతుంది చూడండి అక్కడ. ఎవరో ఏమో కానీ పక్క సర్వీస్ చేయడానికి చాలా లేట్ చేస్తున్నారు. వావ్, అడగగానే తెచ్చిచ్చారు బ్రో. ఒక టీ తాగేసి వెళ్ళిపోదామని స్టార్ట్ అయినాను. టీ అయితే బాగుంది. పక్కనే ఒకటి రెస్టారెంట్ ఉంటే ఇక్కడ తీసుకున్నా. టీ అయితే బాగుంది, ట్రై చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు ఆఫ్ మై కెమెరా. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నైట్ కాబట్టి నేనైతే వ్లాగింగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నైట్ ఏం కనిపించదు. సో కడప అనుకున్నాం కానీ నైట్ అయిపోయింది, మళ్ళీ వాన పడుతుంది. సో దానివల్ల అయితే నేను ఇక్కడితో వ్లాగ్ ఆపేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. ఇలాంటి మరిన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్స్ అండ్ వ్లాగ్స్ అనేవి చేస్తూనే ఉంటాను. తెలుసు కదా, మన ఛానల్ పేరు ఎకిన్ వ్లాగ్స్. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో రెండిట్లో ఉంది. సో మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.